పోలవరం నిర్వాసితులను వైసీపీ అన్యాయం చేసిందన్నారు పోలవరం జనసేన కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు. 2019 ఎన్నికల ప్రచారంలో దొంగ హామీలను ఇచ్చి పోలవరం నిర్వాసితులను మోసం చేసిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పోలవరంలో వైసీపీకి బుద్ధి చెప్పడానికి నిర్వాసితులు సిద్ధంగా ఉన్నారంటున్న బాలరాజుతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. పోలవరం టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి చిర్రి బాలరాజు బరిలో ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో చిర్రి బాలరాజు ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ అధ్యక్షుల వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి నా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకానికి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా పోలవరం నియోజకవర్గం గెలిపించుకొని ఒక గిఫ్ట్గా ఇస్తాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 2019లో జరిగినటువంటి తప్పుని మళ్ళీ పునరావృతం కాకుండా దాన్ని సరి చేసుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని మేము ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. కేవలం 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏం చేయలేదని ఒక అసమ్మతి పూర్తిగా ప్రజల్లో ఉంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని 2024లో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. రాజకీయాలపై మీకున్న అనుభవం ఏంటి? అంటే నేను ప్రత్యేకించి 10 సంవత్సరాలు బట్టి 2019, 2014 నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. 2019లో జనసేన పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి ఇన్ఛార్జిగా నాకు పదవి ఇచ్చారు. అక్కడ నుంచి పార్టీ ఏదైతే నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాను. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పూర్తి అవగాహన ఉంది నాకు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి మీకు సీట్ ఇచ్చారు. అంటే పోలవరం నియోజకవర్గంలో పొత్తు ధర్మం పాటించడం లేదు. టీడీపీ అదేవిధంగా బీజేపీ మీకు ఎన్నికల ప్రచారంలో సపోర్ట్ చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవేనా? అంటే లేదండి. ఇప్పుడు మా అధ్యక్షులు ఎవరైతే 3 అధ్యక్షులు ఉన్నారో వారు మా అభ్యర్థుల్ని నియమించడానికి 3 నెలలు బట్టి అనేక కసరత్తులు చేసి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా మేము టికెట్లు కేటాయించక ముందే మాట్లాడుకోవడం జరిగింది. ఎవరికి ఇచ్చినా సరే మేము మనస్ఫూర్తిగా చేస్తామని వారు చెప్పడం జరిగింది. అలాగే జనసేన కేటాయించడం జరిగింది పోలవరం నియోజకవర్గంలో. అయితే ఇక్కడే చిన్న మనస్పర్ధలు ఏంటంటే జనాల్లో ఒక వైసీపీ నాయకులు అలాగే సోషల్ మీడియా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది టీడీపీ వాళ్ళు కలిసి రావట్లేదు, బీజేపీ వాళ్ళు కలిసి రావట్లేదు, జనసేన ఏకపక్షంగా వెళ్ళిపోతుంది. అదంతా అబద్ధం అండి. టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా కలిసే పనిచేస్తాం. భారీగా అంటే ఎప్పుడు కని విని ఎరగని రీతిలో పోలవరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం. తప్పకుండా 2024లో భారీ మెజార్టీ చూపిస్తాం. మా 3 నాయకులు కూడా అండర్స్టాండింగ్తో ఉన్నాం. ఎలాంటి అపోహలు లేవండి మా నియోజకవర్గంలో. అంటే కొన్ని నియోజకవర్గంలో సహజంగా పెత్తందారి వ్యవస్థ నడుస్తుందంటారు. మీ నియోజకవర్గంలో, పోలవరం నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ లాంటిది ఏమైనా నడుస్తుందా? లేదండి. పెత్తందారి వ్యవస్థ అనేది ఇదివరకు జరిగేది, అదేం లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉందండి రాజకీయం అంటే ఏంటో, అక్కడ ప్రజలకు ఏం చేయాలో. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా మన పోలవరం నియోజకవర్గం ఎక్కువ ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఏం న్యాయం చేయాలనేది ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు పూర్తి అవగాహన ఉంది. అంతేగాని పెత్తందారుల వ్యవస్థ అనేది ఎక్కడ లేదు. అది మీరు రాంగ్ మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటే లేదండి అక్కడ. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు గారు ప్రస్తుతం ఆయన సతీమణి మీ ప్రత్యర్థిగా ఉన్నారు. ఏ విధంగా ఢీకొంటారు? అంటే ప్రజలందరూ కూడా ఈ తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి మీద విసిగిపోయి ఉన్నారండి. 4 సార్లు అంటే కనీసం ఒక 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 20 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళ భార్య అయినటువంటి రాజ్యలక్ష్మి గారికి ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే 20 సంవత్సరాలు బట్టి ఆయన అధికారంలో ఉన్నా
కనీసం వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితులు ఆవిడున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఏమంటారంటే, నేను మీకు సేవ చేయడానికి బయటకు వచ్చాను, నేను మీ అక్కని మీ చెల్లిని అని ఏదో సానుభూతి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు బాలరాజు గారి భార్య అయితే ఒకట, బాలరాజు గారు అయితే ఒకట అనే ప్రజల్లో ఒక వ్యతిరేక భావన ఉంది. ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులందరూ కూడా నిలదీస్తున్నారు. ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ వైపు ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని చిర్రి బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుర్గా, జీ తెలుగు న్యూస్.